రంగారెడ్డి జిల్లా కందుకూరు రెవెన్యూ డివిజన్ గుర్రంగూడలోని పలు సర్వే నెంబర్లను నిషేధిత జాబితాలో పొందుపరచారని, అవన్నీ పట్టా భూములని అందులో నుంచి తొలగించాలని ఆదిత్యనగర్కి చెందిన వై శ్రీనివాసులు జిల్లా అదనపు కలెక్టర్కు విన్నవించారు. గుర్రంగూడలోని సర్వే నెంబర్లు 193 నుంచి 196 వరకు, 201 నుంచి 204 వరకు ఉన్న భూములు చాలా ఏళ్ల క్రితమే లేఅవుట్లుగా మారాయని తెలిపారు. ప్రస్తుతం అధికారులు సబ్ రిజిస్ట్రార్ రికార్డుల్లో 22A ప్రభుత్వ భూమి అని జాబితాలో పొందుపరచడంతో రిజిస్ట్రేషన్లను పూర్తిగా నిలిచిపోయాయని వాపోయారు. వాటికి సంబంధించిన పత్రాలను రెవెన్యూ అధికారులకు ఇచ్చినా ఆ జాబితా నుంచి తొలగించలేదని వివరించారు. 2025 నవంబర్ వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయని, గత 6 నెలలుగా రిజిస్ట్రేషన్ నిలిపివేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. గత 30 ఏళ్లుగా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయని ఒక్కసారిగా నిలిపివేయడంతో బాధితులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, దీనిపై కలెక్టర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గుర్రంగూడ గ్రామంకి సంబంధించి సర్వే నెంబర్లు 193, 194, 195, 196, పోస్టల్ కాలనీకి సంబంధించి 201 అండ్ 204. ఈ సర్వే నెంబర్లు టీజీఐఏసి అండ్ ఎక్వైర్ చేసినట్టు 22A కింద పెట్టారు. గత 30 సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. 435 ప్లాట్లు ఆదిత్యనగర్ 1 అండ్ 3లో ఉంది. పోస్టల్ కాలనీలో దగ్గర ఒక 400 ప్లాట్లు ఉన్నాయి. ఇవన్నీ మొన్న అక్టోబర్ 2025 వరకు రిజిస్ట్రేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. మరి ఎందుకు ఆపారో మనకి అర్థం కావట్లేదు. మన టీజీఐసి వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ మనకి ఎన్ఓసీలు కూడా ఇచ్చారు, ఎక్వైర్ చేసుకోలేదని ఇచ్చారు, అండ్ రెవెన్యూ వాళ్ళు ఏమో పట్టాలండి అని ఇచ్చారు. దీనికి సంబంధించి కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి కూడా మనం నిన్న రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ మీద జాయింట్ కలెక్టర్ గారు స్పందించారు. మనకి ఫేవర్గా చేస్తానని కూడా చెప్పారు. అది తొందరగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిసినా కూడా ఇంకా పర్మిషన్స్, నిన్న మొన్న కూడా పర్మిషన్స్ వచ్చాయి మనకి. ఆ పర్మిషన్స్ బేస్ చేసుకుని కూడా సబ్ రిజిస్ట్రార్ గారు కొంచెం చూసి ఇది చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. గుర్రంగూడ గ్రామంకి